వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను విద్య. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. ముద్రగడ సంతాప సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంబటి రాంబాబుతో కలిసి బోండా ఉమ పాల్గొనడం రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. దీనిపై వివరణ తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు వస్తున్న వార్తలపై బోండా ఉమ అత్యంత ఘాటుగా స్పందించారు. జక్కంపూడి రాజా నిర్వహించిన సంతాప సభకు వెళ్లిన జ్యోతుల నెహ్రూ వంగవీటి రాధలను కూడా పార్టీ వివరణ అడుగుతుందా అంటూ ఆయన సంధించిన ప్రశ్నలు ఇప్పుడు టీడీపీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ పొలిటికల్ రచ్చ వెనుక ఉన్న పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మనుషుల కలయికలు మరియు విభిన్న పార్టీల నాయకులు ఒకే వేదికపై కనిపించడం ఎప్పుడు పెద్ద ఎత్తున పొలిటికల్ చర్చలకు దారితీస్తుంటుంది. ఈ క్రమంలోనే ముద్రగడ సంతాప సభలో వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబుతో కలిసి టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ పాల్గొనడం రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయ ప్రకంపనలు రేపింది. ప్రత్యర్థి పార్టీ నేతతో కలిసి ఒకే సభలో కనిపించడమే కాకుండా ముచ్చటించడంపై అధిష్టానం తీవ్రంగా పరిగణించిందని, దీనిపై వివరణ తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారంటూ వార్తలు హల్చల్ చేశాయి. ఈ పరిణామంపై స్పందించిన బోండా ఉమ ఆ ప్రచారాన్ని ఖండిస్తూనే సరికొత్త ప్రశ్నలను తెరపైకి తీసుకువచ్చారు. బోండా ఉమ మాట్లాడుతూ తాను జనసేన పార్టీ మాజీ నేత దాసరి రాము నిర్వహించిన సభకు మాత్రమే హాజరయ్యానని స్పష్టం చేశారు. అక్కడికి అంబటి రాంబాబు వస్తే సాధారణంగానే మాట్లాడానని, ఇందులో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని వెల్లడించారు. ఒకవేళ తన వివరణ కావాలని పార్టీ నిజంగానే కోరితే ఖచ్చితంగా ఇస్తానని చెప్తూనే ఇతర నేతల ప్రస్తావనను తీసుకువచ్చి పార్టీకి సవాలు విసిరారు. తన భేటీపై జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టే క్రమంలో బోండా ఉమ ప్రత్యర్థి పార్టీ నేతలతో ఇతర టీడీపీ నాయకులు పాల్గొన్న విషయాలను మీడియా ముందు ప్రస్తావించారు. జక్కంపూడి రాజా నిర్వహించిన సంతాప సభకు వెళ్లిన జ్యోతుల నెహ్రూ అలాగే వంగవీటి రాధలను కూడా పార్టీ వివరణ అడుగుతుందా అని నిలదీశారు. ఆయా నాయకులు సంతాప సభలకు వెళ్లినప్పుడు లేని వివాదం తాను దాసరి రాము నిర్వహించిన కార్యక్రమానికి వెళ్లినప్పుడు మాత్రమే ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యల ద్వారా పార్టీలో కొందరు నేతలను ఒకలా మరికొందరిని మరోలా చూస్తున్నారనే భావనను బోండా ఉమ పరోక్షంగా వ్యక్తం చేశారనే విశ్లేషణలు వస్తున్నాయి. వ్యక్తిగత పరిచయాలు, సాంప్రదాయ కార్యక్రమాలు వేరని, రాజకీయ విభేదాలు వేరని గుర్తు చేసే ప్రయత్నం చేశారు. అయితే సొంత పార్టీ అగ్రనాయకత్వాన్ని మరియు ఇతర సహచర నేతలను ఉద్దేశించి ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు అధికార కూటమిలో తీవ్ర అంతర్గత చర్చకు దారితీశాయి. ఈ మొత్తం పరిణామాలను ఒక లోతైన నిష్పాక్షికమైన జర్నలిస్టిక్ కోణంలో విశ్లేషిస్తే విజయవాడ రాజకీయాల్లో బోండా ఉమ తనదైన ఓపెన్ వాయిస్ తో ఫైర్ బ్రాండ్ నాయకుడిగా ఉంటారు. పొలిటికల్ అటాక్స్ విషయంలో ఎప్పుడు ముందుండే ఆయన ఇప్పుడు తనపై వచ్చిన వార్తలకు వెంటనే సమాధానమిస్తూ వంగవీటి రాధ, జ్యోతుల నెహ్రూలపై పేర్లను లాగడం ద్వారా టీడీపీ అధిష్టానానికి ఒక సంకేతాన్ని పంపారని భావిస్తున్నారు. సంతాప సభలు లేదా వ్యక్తిగత సందర్భాలలో ప్రత్యర్థి పార్టీ నేతలను కలవడం నేరమేమి కాదని, దానిని రాజకీయం చేయడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. అయితే సార్వత్రిక ఎన్నికల విజయం తర్వాత క్షేత్రస్థాయిలో క్యాడర్ మధ్య వైరి వర్గాలు ఒకే వేదికపై రావడం పట్ల తెలుగుదేశం అధిష్టానం తీవ్ర జాగ్రత్తలు తీసుకుంటోంది. అంబటి రాంబాబు వంటి తీవ్ర విమర్శకుడితో బోండా ఉమ మాట్లాడటం క్యాడర్ కు తప్పుడు సంకేతాలు ఇస్తుందనే ఆందోళన కొందరు సీనియర్లలో వ్యక్తమైంది. బోండా ఉమ వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తోంది? వంగవీటి రాధ మరియు జ్యోతుల నెహ్రూల పేర్లను ప్రస్తావించడంపై సదరు నేతలు ఎలాంటి కౌంటర్ ఇస్తారనేది ఏపీ పాలిటిక్స్ లో ఆసక్తికరంగా మారింది. బాటం లైన్ ఏంటంటే, ముద్రగడ సంతాప సభ వివాదంపై బోండా ఉమ ఇచ్చిన వివరణ మరియు వంగవీటి రాధ, జ్యోతుల నెహ్రూలను ఉద్దేశించి చేసిన కామెంట్స్ టీడీపీలో అంతర్గత హీట్ ను ఒక్కసారిగా పెంచేశాయి. మరి ఈ అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎలాంటి ముగింపునిస్తారో వేచి చూడాలి. మరి బోండా ఉమ చేసిన వ్యాఖ్యలపై మరియు సంతాప సభలో ప్రత్యర్థి నేతల కలయికలపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.